అంటే సౌండ్లో ఫ్యాన్ సౌండ్లో రోడ్డు మీద ట్రాఫిక్ సరిగ్గా వినపడలేదు అనుకుంటాను. ఏమన్నారని అన్నాడు, క్రీస్తు అండి అన్నాను. క్రీస్తు అయితే అక్కర్లేదండి అన్నాడు. దేవుని బిడ్డలారా, వాస్తుశాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? వినండి. వాస్తుశాస్త్రం ఏం చెప్తుందంటే భూమికి 8 దిక్కులు ఉన్నాయట. 8 దిక్కుల్ని హనుమంతుడు దిక్పాలకులు మోస్తున్నారట. అందులో ఒకడు పక్కోడట, ఆ పక్కన బరువు పెట్టకూడదట. నేను అన్నాను, మరి అడిగి బి కాంప్లెక్స్ టానిక్ అన్నా, మరి ఏదన్నా న్యూరోబిన్ ఇంజెక్షన్ ఉన్నచ్చు. భూమికి 8 దిక్కులు ఉన్నాయా? హనుమంతుడు దిక్పాలకులు మోస్తున్నారా? అందులో ఓ పక్కోడా, నీ బీరువా దానికి బరువు అయిపోద్దా? ఎవరన్నా చూశారా? శాస్త్రం ఏం చెప్తుంది? సైన్స్ భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటే గిరగిరా తిరిగి దాన్ని మొయ్యాలంటే మోసివుడు అంత స్పీడ్గా తిరగాలంటే తిరిగిదాడు బుర్ర ఏమైనా పనిచేద్దా? నడుస్తుంటేనే తలపోటు వచ్చేదంటే ఎంత స్పీడ్గా తిరగాలండి? ఎంత హాస్యాస్పదం అండి. భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటే హనుమంతుడు దిక్పాలకులు మోస్తున్నారా భూమిని? లేకపోతే ఆదిశేషుడు దాని మీద మోస్తున్నాడా? ఈ మొయ్యడం వ్యవహారం ఏంటండి? ఆయన శూన్యములో దానిని ఏం చేశాడు? వేలాడదీశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మొయ్యడాలు గిన్నెయాడు నైజాంతా అంతా పుట్టినదే. అదంతా ఎల్కేజీ చదువు పాత పుస్తకం. అది మొయ్యడం ఏంట్రా? ఇప్పుడు వాస్తు శాస్త్రాన్ని నమ్మేవాళ్ళు ఎవరో కూడా గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించును అన్న మాట నువ్వు దానికి వ్యాఖ్యానం చెప్పలేవు, నమ్మలేవు. ఏమండి, గాఢాంధకారపు లోయకు వాస్తుంటదా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయము నాకు, నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాస్తు కాదండి, మొత్తం క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాస్తు పాతది, పూర్వకాలం, క్రీస్తు పూర్వం. దేవుడు రానప్పుడు ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నప్పుడు ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొంది వెలిగింపబడి ఏమండి ఎల్కేజీ చదువులు ఇప్పుడు ఎంఏకి వచ్చేసాం. హల్లెలూయా. కనుక వాస్తు శాస్త్రం ఏంటి? మాస్టర్ చెప్పాడు, ఇదివరకన్నా ఇవ్వండి, అప్పుడప్పుడు సంబంధాలు వచ్చి ఇదాకా డబ్బులంతా ఖర్చు పెట్టి చేశాను, 3 ఏళ్ళు అయింది, ఒక సంబంధం వస్తూ అన్నాడు. ప్రియులారా, దేవుడు వివాహం అనేటువంటిది దేవుని ఏర్పాటు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి ఎవరు కుదురుతారో మనం ఏం చెప్పగలమండి? ఎవరికి ఎవరు రాసి పెట్టి ఉన్నారో మనకి ఏం తెలుస్తుందండి? నువ్వు మీ ఆవిడ ఎలా చేసుకున్నాడు, ఎలా దొరికిందో మనకేం తెలుసండి? ఈ పెళ్ళి మరి ఎదురు చెప్పలేము. ఈ సంబంధాలు ఎలా కుదురుతాయో అందుకే పాట రాశారు, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైనా లేకపోతే చెక్కనైనా మరి మరిదో టైపు. పెళ్ళి క్లిక్ అయితే పరమగీతమే, ఫెయిల్ అయితే విలాపవాక్యం, రామాలో అంగలార్పు. దేవుని బిడ్డలారా, అది దేవుని దాని ఇంగ్లీష్లో అంటారు గ్రాండ్ వేవర్. గ్రాండ్ వేవర్. ఆయన నేస్తా ఉంటాడంట. నేస్తా ఉండి దారాలు పోగులు ఇలా పెడుతున్నప్పుడు మనకేం అర్థమవుతుంది? ఆ దారాలు పోగులు ఆ చుట్లు అవన్నీ తిప్పుతూ ఉంటే మనకేం అర్థమవదు. అంతా నేసేసిన తర్వాత అప్పుడు దాని సోకేంటో తెలుస్తుంది. అది అలాగే నేర్చేటువంటి వాడు గ్రాండ్ వేవర్, నజరేయుడైన యేసుక్రీస్తు నాథుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన కాపాడువాడు ఆయన, మనల్ని భద్రపరచువాడు ఆయన, మన జీవము ఆయన దగ్గర దాచబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఏదైనా ఇంట్లోకి వెళ్ళి, ఇప్పుడు ఎలాగైనా తెలిసింది, ఒక ఇంట్లోకి వెళ్ళి నువ్వు బాగుపడ్డావంటే ఆ సమస్త ఘనత మహిమ ప్రభావము వాస్తుకే చెందిన. వాస్తుని బట్టి బాగుపడ్డావా? పలానా ఇంట్లో నువ్వు ఉంటూ బాగుపడ్డావంటే దానికి అర్థం, దానికి కారణం వాస్తా క్రీస్తా? వాస్తు 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 అంటే మనం ఆవిడింట్లో నువ్వు దూరలేము. ఇక్కడ అక్కడ కండిషన్ వాస్తు అనే సంగతి తెలియదు. ఒక్కొక్కటి ఇల్లు చూడాలి, మెడలా పైకి ఎత్తి చూడాలి, అంత ఎత్తులో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును.
దీన్నే మన దేశంలో ఉన్నదంతా సింగినాదం జీలకర్ర.